మా సాఫిత్రక్క ఏం చేస్తున్నదో ఏందో పిలుస్తాను ఉంది. సాఫిత్రక్క, ఓ సాఫిత్రక్క. ఏమైందక్క గట్ల దీలవదవు? పానం మంచిగా లేదా? అవును తమ్మి, నీ అంగికి గుండీలు కాజాలు గుట్టంగా ఏలుకు సూది గుచ్చుకున్నదని పెద్ద దవాఖానలోకి పోయినా గంతే. ఏమైందక్క మరి? ఏలుకు సూది గుచ్చుకున్నోళ్ళు బతికి బట్టగట్టలేరని ఇంకా గంట అయితే పానమే పోయేది. ఏలు గుండె కన్నా పెద్దది, దీనికేమన్నా అయితే నరాలు దెబ్బతిని కోమాల కోతారని బెదిరించిండు తమ్మి. ఏ దవాఖానా కాక వన్ దవడ చెక్కలు సాఫ్ చేస్తుంటే నేను యాపాకు వేస్తే సరిపోయేదానికి నువ్వు గంట పువ్వులు వాటి ఇచ్చిన రాలు. వీళ్ళకి ఇట్లా అన్నారని ఇంకో దవాఖానకు పోతే అమ్మో వాళ్ళైతే ఏలుకు సెప్టిక్ అయితే చెయ్యి కొట్టేస్తారు, మీరు ఆపరేషన్ చేయించుకోవాలి, 40,000 ముందుగా కట్టుండ్రి అని అన్నారు తమ్మి. ఆరేవారాక వాళ్ళు లట్టుకోరేమో, నాకు మురికి మాటలు వస్తాయి మళ్ళా. అయ్యో తమ్మి, నువ్వెందుకు కుట్టిగా నోరు వారేసుకుంటావు? ఇట్లా కాదని ఇంకో దవాఖానకు వాళ్ళు కూడా ఎంఆర్ఐలు సిటీ స్కానింగ్లు తీయాలి, 20,000 ఖర్చు అవుతుంది అని చెప్పిండ్రు తమ్మి. ఇచ్చి రాకపోయినావు మరి, వార్తలు చెప్పి తెలివి గిరా అంటే తోడు బాబా మంచిగా. గాభయానికి ఏ దవాఖానలకు పోలేదు తమ్మి, ఒక్క ట్రీట్మెంట్ కి 4-5 తీర్ల రేట్లు చెప్తున్నారని ఇక సీదా మెడికల్ షాప్ పోయి పట్టేసుకొని వస్తున్నా. నువ్వేం పోలు వాడకాక ఆర్ఎంపీ భాస్కర్ కు ఫోన్ చేసి నేను అడిగి చెప్తాం అందుకోలేదా ఫేర్ సరేనా? చిన్న దెబ్బకే గీ తీర్లో దోసుకుంటున్నారంటే ఇక పెద్ద పెద్ద రోగాలతోని పోతే వామ్మో ఆస్తులు రాయించుకుంటారు కావచ్చు తమ్మి. మళ్ళా నువ్వు పెద్ద దవాఖానకి ఎందుకు పోవాలి నన్ను అడగకుండా? ఏంది నిన్ను అడిగిపోవాలా? సాలిగా మళ్ళా నా అంగి గుండీలు గుర్తుంటేనే కదా అక్క నీకు సూది గుర్తుకున్నది. నా కోసం నా గుండె నమ్ముకుంటాక. నీ కోసం నీ గుండె నమ్ముకో, నీ గుండె కోసం నీ కోసం నేను చేస్తా. నీ మాటలు పాడుగాను పాటలు అలవాటు అయిపోయినాయి అక్క, జర ఏమనుకోక ఫీలింగ్. నేనేమనుకుంటా తమ్మి. తమ్మి ఇగో గా కార్పొరేట్ దవాఖానలకు పోయిన దానికంటే చెట్ల కింద బాబాలతో తాయితులు కట్టించుకున్నదే నయమున్నది. తాయితలు కడితే అన్ని రోగాలు పోతాయా? మరి దవాఖానలను నమ్ముకున్నాడు కంటే వాళ్ళని నమ్ముకున్నాడే బెటర్ కదా. కరకుటే అక్క, ఇట్లా చేయి వాటి మైబేలి తాయిత కడితే మళ్ళీ ఆకుఫాసరి ఇస్తే రమ్మను రాకపోయే రోగము. అమ్మమ్మను నాయనమ్మను తాతలను నాలే బతికిచ్చిండ్రాక కదా. వీళ్ళేమో మన చుట్టూ ఏసీలు పెట్టి మనకు తెలియకుండానే మన సమర్థిస్తున్నారు. ఇంకొకసారి అటు దిక్కుపోవద్దు అక్క. అమ్మో తమ్మి, జర ఆస్తి పరులని తెలిసిందనుకో బికారిగాళ్ళని చేసి మరి బయటికి పంపరు ఈ కార్పొరేట్ దవాఖానోళ్ళు. సరేనాక రెస్ట్ మీద వండుకొని బెడ్ తీసుకో సరేనా? తూ నాకు మొత్తం తప్పులు వస్తున్నాయి. సరే తమ్మి, నువ్వైతే జల్దిరా భాస్కర్ కి ఫోన్ చేద్దువు. సరేనాక ఏల్కు మంత్రం ఇప్పించుకొని రావాలన్నా మరి? ఎట్లా తమ్మి, నా ఏల్ని కోసుకపోయి మంత్రం వేపించుకొస్తావా? లేదక్క తాయిత కట్టించుకొని తెస్తా మంచిగా అవుతుంది అప్పుడు. అమ్మో అద్దు తమ్మి, ఏదో కోపంలో అన్నా గానీ తాయితులు గీతులు ఏం పని చేయయి. ఉంటుందన్నవా అక్క? నేను కూడా ఉంటుందగానే అన్నా. నేను రెస్ట్ తీసుకుంటా గానీ నువ్వైతే జల్దిరా, ఆడ మీటింగ్లు పెట్టుకుంటా ముచ్చట్లు పెట్టకు సరే?